నేటి వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలు, వింతలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి విఎస్ఆర్ టీవీ మన టీవీ. ఆధునిక ప్రపంచంలో మనిషి కంప్యూటర్ పరంగాను సాంకేతిక పరంగాను ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడో, అలాగే నేటి లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరంగా రూపొందించే రోబోట్లు అన్ని రంగాల్లోనూ, పరిశ్రమల్లోనూ, వ్యవసాయాలను, సేవా రంగాల్లోనూ ఎంతో ఉన్నతిని సాధిస్తూ అనేక విధాలైనటువంటి నైపుణ్యముతో ఆపరేషన్లు, వ్యవసాయ ఉత్పత్తులు సంబంధించిన పనులు చేస్తూ సాంకేతిక పరంగా ఎంతో ముందంజలో ఉంటున్నాడు. అదే ఆర్టిఫిషియల్ రోబో పరిజ్ఞానముతో మనిషి 24 గంటలు దానిలోనే పనిచేస్తూ దానిలోనే లీనమై అదే విధమైనటువంటి రోబో యొక్క మనసుతోనే, ఆ యొక్క మైండ్తోనే ప్రవర్తిస్తూ మనిషి కూడా రోబోలోగా మారిపోయి ఒక అనుబంధం, ఆప్యాయత, అనురాగాలని కోల్పోయి ఒక యంత్రములాగా మారిపోతున్నాడంటానికి ఈ వాస్తవ సంఘటన గది ఒక ముఖ్య ఉదాహరణమని చెప్పవచ్చు. ఇది గోవాలో జరిగిన ఒక ముఖ్యమైన వాస్తవ గాథ. ఈ విశ్వంలో తల్లిని మించిన దైవం ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేని చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీదకు వచ్చిన శిశువు మొదటిగా చూసేది తల్లిని, మొదటగా నమ్మేది తల్లిని. తల్లి తనకు జన్మనిచ్చింది. తల్లిని నిజం, తండ్రి అనేది నమ్మకం. అలాంటి తల్లిని మించిన దైవం ఎవరూ లేరు అనేది ఎంతోమంది చెబుతూ వచ్చినది నగ్న సత్యం. అయితే సుచినా సేన్ లాంటి నీచమైన కిరాతకురాలుగా మారితే ఆ తల్లికి అనే పదానికి అర్థం లేదు. అలాంటి అర్థము లేని నీచమైన, నికృష్టమైన ఒక హింసకాండను జరిపించింది ఓ 39 ఏళ్ల సుచినా సేన్ అనే యువతి. ఈ యొక్క మరణకాండ ప్రపంచాన్ని, 39 వయస్సు గల సుజనా సేన్ బెంగళూరులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన రాక్షస ఆడదానిలా ఎలా మారిందో ఒక్కసారి చూద్దాం. అయితే ఈమె గత నెలలో ఆ బెంగుళూరు నుంచి గోవాకు ఈమె తన యొక్క 4 ఏళ్ల కొడుకుని తీసుకుని గోవాకు రావడం జరిగింది. అయితే గోవాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, చూడతగినటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా తన కన్న కొడుకు, 4 ఏళ్ల కొడుకుతో సహా అన్ని ప్రదేశాలను క్యాబ్తో తిరుగుతూ ఆయా ప్రదేశాలను కొడుకులు చూపిస్తూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా గడిపింది. అలా గడుపుతూ ఉన్నటువంటి ఈ యొక్క సుచనా సేన్ ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉన్నట్లుండి ఈ యొక్క హోటల్ స్టాఫ్ కి ఫోన్ చేసి, నేను అర్జెంటుగా బెంగుళూరు వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేయండి అని వాళ్ళని కోరింది. వాళ్ళు ఇంత రాత్రిపూట బెంగుళూరు వెళ్ళాలంటే చాలా కష్టం మేడం, చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారు, దాదాపు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలంటే 1200 కిలోమీటర్లు ఉంటుంది, చాలా ఎక్కువ అవుతుంది. మీరు దీనికి బదులు ట్రైన్ మీద గాని లేక ఫ్లైట్ మీద గాని వెళ్ళటం బెస్ట్ అని వాళ్ళు చెప్పారు. కానీ ఆమె సుచనా సేన్ మాత్రం, నేను క్యాబ్ మీద వెళ్తాను, మీరు అర్జెంటుగా నాకు క్యాబ్ బుక్ చేసి పంపించండి అని వాళ్లతో గట్టిగా చెప్పడం జరిగింది. ఆ యొక్క హోటల్ స్టాఫ్ వాళ్ళు ఒక క్యాబ్ను బుక్ చేసి ఆమెకు కబురంపించటం జరిగింది. అప్పుడు టైము అర్ధరాత్రి 1 గంట సరిగ్గా. అప్పుడు ఖాళీ చేసి ఆ యొక్క ఇన్నోవా క్యాబులో ఆమె యొక్క సూట్ కేసును తీసుకొని ఆ యొక్క సూట్ కేసును డిక్కీలో పెట్టి వెనుక సీట్లో కూర్చుని గోవా నుండి బెంగళూరుకు బయలుదేరడం జరిగింది. అలా బెంగుళూరు రోడ్డు మీదకు ఈ యొక్క ఇన్నోవా కారు ప్రయాణం కొనసాగడం జరిగింది.
అయితే ఇక్కడ అంతలో ఆ యొక్క హోటల్ వాళ్ళు ఆమె వెకెట్ చేసిన యొక్క రూముని క్లీనింగ్ చేయడం కోసం క్లీనింగ్ బాయ్ని పంపి శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ కొన్ని రక్తపు మరకలు రక్తబొట్లు కనిపించడంతో అతనికి అనుమానం వేసి వెంటనే ఆ యొక్క మేనేజర్ తెలియజెప్పడం ఆ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేయడం వెంటనే జరిగిపోయాయి. వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళు ఆ రూమ్ను పరిశీలించగా, ఆమె ఎప్పుడు వచ్చింది ఏంటి అడగగా ఆమె బెంగుళూరు నుంచి వచ్చిందని ఆమెతో పాటు ఒక 4 ఏళ్ల కొడుకు కూడా వచ్చాడని ఇక్కడ 2 రోజులు పాటు ఇక్కడే ఉన్నారని. కానీ ఈ రోజు అర్ధరాత్రి 1 గంట టైంలో ఆమె వెళ్ళేటప్పుడు ఆమెతో పాటు ఆమె కొడుకు లేడు కేవలం సూట్ కేసు మాత్రమే ఉందని ఆ యొక్క మేనేజ్మెంట్ వారు తెలియజెప్పడంతో పోలీసులు వారికి ఏదో తెలియని భయం అనుమానం మొదలయ్యింది. వెంటనే ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని పోలీసులు అతనికి ఫోన్ చేయటం జరిగింది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ని ఎక్కడున్నావయ్యా అంటే నేను ఇప్పుడే బెంగుళూరు యొక్క హైవే రోడ్డు ఎక్కుతున్నాను సార్ అని చెప్పాడు. వెనకాల కూర్చొన ఆ మేడంకి ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో వెంటనే ఫోన్ను ఆ మేడంకి ఇవ్వటం జరిగింది. మీ అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయి వచ్చి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, నేను గోవాలోనే మా బంధువులు ఇళ్లలో పెట్టాను, బంధువులు ఇళ్లలో మా అబ్బాయిని ఉంచానని ఆమె అడ్రస్ కూడా చాలా క్లియర్ గా చెప్పడంతో పోలీసులు కూడా అనుమానం రాకుండా మనమే తప్పుగా అనుమానించామని భావించడం జరిగింది. ఆమె కూడా కొంచెం కూడా తడబడటం జరుగలేదు. అయితే ఎందుకన్నా మంచిది అని ఒక కానిస్టేబుల్ ఆమె చెప్పిన అడ్రస్కి ఒక పోలీసును పంపడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్సు చూస్తే అక్కడ ఏ ఇల్లు లేక ఖాళీగా అదొక తప్పుడు అడ్రస్ గా కనబడటం తెలియడం జరిగింది. వెంటనే ఆ కానిస్టేబుల్ ఆ ఎస్ఐ గారికి సార్ ఆవిడ చెప్పిన అడ్రస్ లో ఏ ఇల్లు లేదు, ఒక ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది, అది ఒక ఫేక్ అడ్రస్ అని చెప్పడంతో వెంటనే మరింత అనుమానం పోలీసులకు రావడంతో వెంటనే మరల ఫోన్ తీసుకొని ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి నువ్వు నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను అని పోలీసు వాళ్ళు క్యాబ్ డ్రైవర్ తో అనడంతో నువ్వు టీ తాగడం కోసం దిగి అక్కడ అన్న టీ కొట్టులో ఎవరన్నా అడుగు పోలీస్ స్టేషన్ ఎక్కడుందో అని అడిగి తెలుసుకొని ఆ పోలీసు స్టేషన్ అక్కడ ఉన్న ఏసై వారితో ఫోన్ మాట్లాడించు అని చెప్పడంతో అప్పుడు అతను కర్ణాటకలోని ఐమంగళం అనే ప్లేస్ లో పోలీస్ స్టేషన్ దగ్గరలో హాయిమంగళ పోలీస్ స్టేషన్లోకి కారుని తీసుకెళ్లి ఆపి అక్కడ ఉన్న ఎస్ఐతో మాట్లాడి అప్పుడు ఫోన్ చేసి అదే ఆ ఫోను వాళ్ళకి అక్కడ గోవా పోలీసులతో అక్కడున్న పోలీసు వాళ్లతో మాట్లాడించడం జరిగింది. అయితే ఆ పోలీస్ వాళ్ళ హైమంగళ పోలీసు వాళ్లతో అతను తీసుకొచ్చిన కారులో ఉన్న యువత మీద మాకు అనుమానం ఉంది. వెంటనే కారు డిక్కీలో ఉన్నటువంటి సూట్ కేసును తెరిచి అది చెక్ చేసి చూడవలసిందిగా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు గబగబ కారు దగ్గరకు వచ్చి డిక్కీని ఓపెన్ చేసి చూపించమనగా ఆమె వాళ్ళు డిక్కీ ఓపెన్ చేసి చూపించమని సరికి ఆమెకు ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి ఒక్కసారి గుండె ఆగినంత పని అయినట్టు ఉక్కిరిబిక్కిరి అయింది. అయినా సరి చేసేదేమీ లేక ఆ సూట్ కేస్ తెరిచి చూపించింది. ముందుగా బట్టలు కనిపించాయి. ఆ తర్వాత 4 ఏళ్ల బాలుడు తన యొక్క కొడుకు అయిన 4 ఏళ్ల బాలుడు కాళ్ళు ఇరగదీసి ఆ యొక్క సూట్ కేసులో బలవంతంగా కుక్కినట్లు కనబడుతోంది. అది చూసిన అక్కడ వాళ్ళంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.
ఈ విషయాన్ని గోవా పోలీసులకు తెలియచెప్పారు. వాళ్ళు సార్ వెంటనే ఆమెను అరెస్ట్ చేసి లో స్టేషన్లో ఉంచండి, మేము వస్తాము అని చెప్పి వచ్చి అక్కడ కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని అక్కడ నుంచి రిమాండ్ మీద తీసుకుని అక్కడి నుంచి గోవాగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆమెను అసలు ఏమి జరిగింది అని అడుగా మార్గమధ్యంలో తన భర్తకి తనకి జరిగినటువంటి 4 సంవత్సరాల గొడవ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. ఆ గొడవలో తన భర్తకి తనకు మనస్పర్ధలు రావడంలో కొడుకు దగ్గరే ఉంచుకుంది. అయి తన భర్త నెలకు 4 రోజులు కొడుకు చూడవచ్చును అని కోర్ట్ ఆర్డర్ తీసుకొని రావడంతో ఆ ఆర్డర్తో నెలకు 4 సార్లు అతను వస్తూ ఉండటం సహించలేక ఈమె దగ్గర ఉన్నప్పుడు కూడా డాడీ కావాలని డాడీ మీద మరింత ఎక్కువ మమకారంతో కొడుకు ప్రవర్తిస్తున్నాడని విషయానికి తట్టుకోలేక భర్తను రాకుండా ఏం చేయాలి, తండ్రి మాట వినపడకూడదు అని ఆలోచించి ఏం చేయాలని బాగా ఆలోచించి ఈ విధమైన పన్నాగం చేశానని చెప్పింది. అప్పుడే ఆమె మైండ్లో ఒక కంప్యూటర్ లాగానే మానవత్వం లేని, ఏమాత్రం బాధ ప్రేమ ఆప్యాయతలేని ఒక కంప్యూటర్ లాగా మారిపోయే ఒక రాక్షసిలాగా ఆలోచించింది ఆమె బ్రెయిన్. ఆ యొక్క బ్రెయిన్ ఆలోచించినట్టుగానే ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో లాగా ఆమె తన కన్న కొడుకు అయినా 4 సంవత్సరాల కొడుకుని చంపితే తన మొగుడు తన దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు, అలాగే తండ్రి అనే మాటలు ఈ కొడుకు నోటి వెంట కూడా వినబడే అవకాశం ఉండదని ఒక కర్కశ మనస్తత్వంతో ఆ విధమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఆ యొక్క గోవాలో హోటల్లో కత్తితో కంఠం కోసి చంపి కాళ్ళు చేతులు విరిచి ఆ యొక్క సూట్ కేసులుగా మొక్కలుగా నరికి ఆ సూట్ కేసులు తోసి ఆ విధంగా ఆమె క్యాబ్ తీసుకుని అర్ధరాత్రి 1 గంటకు అలా బయలుదేరి వెళ్ళిందని మొత్తం కథ వివరించింది. ఆ పోలీసులకు సుచనాసేన్ భర్త వెంకటరమణ విదేశాల్లో ఉండడం వలన వెంటనే రాలేకపోయాడు. అతను వచ్చేదాకా కన్న బిడ్డ అంత్యక్రియలు జరుపుకుంటూ చూసి కన్న కొడుకు వచ్చిన తర్వాత తన తండ్రి అప్పజెప్పాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. తండ్రి వచ్చిన తర్వాత కొడుకు శవాన్ని తండ్రి కప్పగిచ్చారు. ఏమి జరిగిందని అతని మాటలతోనే వింటే మరింత విస్తుపోయారు. ఈ యొక్క వికృత రాక్షస సాడిస్ట్ మనస్తత్వాన్ని కలిగి ఉందని మరింత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి రాక్షసతము, నియంతృత్వము, అనుమాన తత్వము, విచ్చలవిడి తిరుగుబాటుతనం ఆమె సొంతం. కన్న తల్లి లాగా ఆమె ఎప్పుడూ ఉండలేదని, ఒక అందమైన ఒక భారత స్త్రీ తల్లి లాగా ఉండేది కాదని సాడిస్ట్ మనసత్వాన్ని గురించిన వివరించిన ఈ కన్నతండ్రి వెంకటరమణ యొక్క మాటలు విన్న పోలీస్ వాళ్ళు బిత్తరపోవటం జరిగింది. కఠినమైన కర్కోటకమైన మానవహేయమైన కన్న కొడుకుని చంపిందని ఈ యొక్క పోలీసు వాళ్ళు ధృవీకరించుకుని మనిషి రూపంలో ఉన్న ఒక రోబో లాంటి రాక్షసి మానవజాతికే కాదు ఆడ జాతికి ఒక మరుపురాని మాయని నీచమైన మచ్చ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా హామీను వికృతంగాను హేయముగాను చూడటం జరిగింది. ఇదే ఈ భయంకరమైన రాక్షసైన రోబో లాంటి లాగా ఈ ఒక్క మనుషులు కంప్యూటర్లు పెరుగుతుందంటే యుగంతో పాటు మనిషి కూడా ఒక రోబోలో ఒక మారిపోయాడు. మనిషికున్నటువంటి మానవత లక్షణాలు, కన్నతల్లి ప్రేమ, ప్రేమ, సానుభూతి, మమకారం లక్షణాలు నశించిపోయి పశు లక్షణాలు, రోబోట్ లక్షణాలు మనుషుల్లో ఉద్భవిస్తున్నాయనటానికి ఈ వాస్తవ గాథే నిదర్శనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్, like. Thank you for watching.